అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా చిత్తూరు జిల్లా కుప్పం వ్యవసాయ మార్కెట్, పూల మార్కెట్లో తెలుగుదేశం శ్రేణులు కరపత్రాలు పంపిణీ చేశారు. రైతులకు కరపత్రాలు పంచి స్కిల్ డెవలప్మెంట్ కేసులో ప్రభుత్వం అనుసరించిన అక్రమ విధానాలను గురించి వివరించారు. నమస్కారం. ఈరోజు పూల దుకాణ సముదాయానికి వచ్చాం. రైతులందరినీ కలిసాం. చంద్రబాబు గారిని అక్రమంగా ఎవరైతే అరెస్ట్ చేశారో వాళ్ళ కారణాలు ఏంటో, వాళ్ళ కుట్రలు ఏంటో పూర్తిగా రైతులకు వివరించడం జరిగింది. ఈ రైతుల్లో కూడా ఎవరైతే స్కిల్ డెవలప్మెంట్ లో సపోర్ట్ తీసుకున్నారో, స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ అయినారో ఈ రైతులు బిడ్డలు కూడా ఉన్నారని వాళ్ళే స్వతంత్రంగా చెప్పడం జరిగింది. ఆ ట్రైనింగ్ తీసుకోవడే కాకుండా బెంగళూరులోనో, బాంబేలోనో, చెన్నైలోనో విదేశాలకు వెళ్లి కేవలం చంద్రబాబు గారి స్కిల్ డెవలప్మెంట్ ద్వారానే కొన్ని లక్షల రూపాయలు సంపాదిస్తున్న రైతులు చెప్తున్నారు. కాబట్టి ఇది కాదా సాక్ష్యమని జగన్మోహన్ రెడ్డిని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఇదొకటే కాదు, ఎక్కడైతే తప్పుడు కేసులు పెట్టి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయాలని కుట్రపడిన జగన్మోహన్ రెడ్డికి ఒకటి రైతుల నుంచి సమాధానం ఏమొస్తుందంటే, అరచేతిని అడ్డుపెట్టి సూర్యుని ఎట్లా ఆపలేమో అలాగే ఈ తప్పుడు కేసులు పెట్టి మా చంద్రబాబు నాయుడు గారిని ఆపలేరని చెప్పి, అదే విధంగా ఆయన ముఖ్యమంత్రిగా వచ్చి రైతులకు అవసరమైనటువంటి ఈ డ్రిప్ ఇరిగేషన్ కానీ, రైతులకు అవసరమైనటువంటి ఎరువులు కానీ, రైతులకు అవసరమైనటువంటి ఈ స్ప్రింకిల్ గన్ కానీ, రెయిన్ గన్ కానీ అన్ని ఇచ్చి మా కుప్పం ప్రాంత రైతులను కాపాడారని రైతులు చెప్పినారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి దయచేసి కళ్ళు తెరిచి ఈ రైతుల యొక్క మనోవేదనని విని మా బాబు గారి పైన అక్రమ కేసును పక్కన పెట్టి వాపసు తీసుకుని విడుదల చేస్తావా, లేదా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసేటువంటి రాజ్యాంగం చట్టాలని నీట్ గా అమలు చేసి చట్టపరంగానే మా నాయకుడు బయట వచ్చి మమ్మల్ని ఆదుకుంటారని రైతులు చెప్తున్నారు. కాబట్టి ఈ విషయం పైన మీ వైసీపీ నాయకులు కానీ, మీ ప్రభుత్వం కానీ, జగన్మోహన్